రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా. వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలో బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకుల